Hi guys, welcome back to our channel. This is Shiva. You are watching Shivaram Tech YouTube channel. Guys, మీకు ఎవరికైనా ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలనుకున్నా అండ్ అలాగే ఎనీ అదర్ సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి అయితే నాకు మెసేజ్ చేయండి. మీకైతే తక్కువ కాస్ట్లో అయితే సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ అయితే ఇప్పిస్తా గైస్. ఆన్లైన్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఇవాళ వీడియోలో మనమైతే రియల్మీ 7 Pro వర్సెస్ పోకో X3 అనమాట డీటెయిల్గా అయితే కంపేర్ చేద్దాం గైస్. ఏ మొబైల్ తీసుకోవాలి, ఎవరు ఏ మొబైల్ తీసుకోవాలనేది అయితే టోటల్గా అయితే డిస్కస్ చేద్దాం మనం. సో మీరు వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఈ టూ మొబైల్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. ఈ రెండు బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే మనకైతే రెండు మొబైల్స్ కూడా అయితే ప్లాస్టిక్ బాడీతో అయితే తీసుకొచ్చారు గైస్. అండ్ అలాగే రియల్మీ 7 Pro ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3తో దీన్ని అయితే ప్రొటెక్ట్ చేశారు. అండ్ అలాగే పోకో X3 చూసుకున్నట్టయితే మనకి ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5తో అయితే దీన్ని ప్రొటెక్ట్ చేశారు గైస్. మిగతా టోటల్ బాడీ మొత్తం వచ్చేసి ప్లాస్టిక్తో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ లుకింగ్ చూసుకున్నట్టయితే మనకి రియల్మీ 7 Pro అయితే కొంచెం అయితే బెటర్గా అయితే అనిపిస్తుంది గైస్ పోకోతో కంపేర్ చేసినట్టయితే. మీరు చూడండి, మీకు లుకింగ్ ఏది బాగుంటుంది అయితే మీరైతే ప్రిఫర్ చేసుకోండి. నాకైతే రియల్మీ 7 అయితే కొంచెం లుకింగ్ అయితే బెటర్గా అయితే ఉంది. సో ఈ లుకింగ్ అనేది మీ ఇష్టం అనమాట. మీరైతే మీకు నచ్చేదాన్ని బట్టి అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ మనం రియల్మీ 7 Pro డిస్ప్లే చూసుకున్నట్టయితే 6.4 inches సూపర్ AMOLED డిస్ప్లే అనమాట. ఇది వచ్చేసి మనకి స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది గైస్. అండ్ అలాగే మనం పోకో X3 చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి 6.57 ఫుల్ HD+ డిస్ప్లే గైస్. ఇందులో వీళ్ళు యూస్ చేసిన డిస్ప్లే వచ్చేసి అయితే IPS LCD ప్యానల్ అనమాట. ఇది వచ్చేసి మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి 240 Hz టచ్ రేటింగ్ కూడా ఉంది గైస్. ఇక్కడ మనం డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకైతే రియల్మీ 7 Proలో సూపర్ AMOLED డిస్ప్లే అయితే వీళ్ళు యూస్ చేశారు గైస్. మనం IPS LCD డిస్ప్లేతో కంపేర్ చేసినట్టయితే మనకి సూపర్ AMOLED అయితే సూపర్గా అయితే ఉంటుంది గైస్. మీరైతే ఇక్కడైతే డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే మనకైతే రియల్మీ 7 Pro అయితే బెటర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే మనకి IPS LCD ప్యానల్లో అంటే పోకో X3లో అయితే 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో అక్కడ గేమింగ్ ఆడేటప్పుడు అయితే బెటర్గా అయితే ఉంటుంది కొంచెం. బట్ డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే మనకైతే సూపర్ AMOLED డిస్ప్లే అయితే బెటర్ అనమాట. మనం రియల్మీ 7 Pro అయితే బెటర్ అని చెప్పవచ్చు మనం డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే. అండ్ నెక్స్ట్ మనం ఈ టూ మొబైల్స్ యొక్క ప్రాసెసర్ గురించి డిస్కస్ చేసినట్టయితే ఫస్ట్ మనం రియల్మీ 7 Proలో చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 720G అయితే వీళ్ళు యూజ్ చేశారు, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G. అదే మనం పోకో X3లో చూసుకున్నట్టయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 732G అయితే వీళ్ళైతే యూజ్ చేశారు గైస్. అండ్ అలాగే రెండిట్లో GPU వచ్చేసి అయితే Adreno 618 అయితే యూజ్ చేశారు మనకి టూ మొబైల్స్లో. ఇక్కడ చూసినట్టయితే మనకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు గైస్. టూ మొబైల్స్లో ఒక 10% 5% అయితే పోకో X3 అయితే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనకి 732G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు కాబట్టి మనం డైలీ యూజ్ చేస్తుంటే మనకి ఆ డిఫరెన్స్ కూడా అయితే అనిపించదు అంతగా. గేమింగ్ ఆడేటప్పుడైనా నార్మల్ యూజ్ చేసేటప్పుడైనా మనకైతే టూ మొబైల్స్ అయితే పర్ఫార్మెన్స్ అయితే సేమే ఉంటాయి గైస్. కాకపోతే మనకి పోకో X3లో 732G ప్రాసెసర్ యూజ్ చేశారు కాబట్టి మనకు ఒక 10% 5% అనేది పోకో X3లో CPU వచ్చేసి కొంచెం అడ్వాన్స్గా అయితే ఉంటుంది గైస్. ఎందుకంటే మనకి 732G ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేశారు కాబట్టి టోటల్గా అయితే మనకైతే పర్ఫార్మెన్స్ అయితే అంత డిఫరెన్స్ అయితే అనిపించదు. అండ్ నెక్స్ట్ మనం ఈ టూ మొబైల్స్ యొక్క కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఈ టూ మొబైల్స్లో క్వాడ్ సెటప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి టూ మొబైల్స్లో మెయిన్ సెన్సార్ వచ్చి కూడా 64 మెగాపిక్సెల్ అనమాట. మనకి టూ మొబైల్స్లో వచ్చేసి సోనీ IMX682 సెన్సార్ అయితే వీళ్ళు అయితే యూజ్ చేశారు. సో కెమెరా పరంగా అయితే రెండు మొబైల్స్ అయితే ఎక్సలెంట్ అయితే ఉంటాయి గైస్. అండ్ నెక్స్ట్ మనం రియల్మీ 7 Pro చూసుకున్నట్టయితే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే ఇచ్చారు. అదే మనం పోకో X3లో చూసుకున్నట్టయితే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే వీళ్ళు ఇచ్చారు గైస్. అండ్ నెక్స్ట్ మనకి టూ మొబైల్స్లో వచ్చేసి అయితే మ్యాక్రో షాట్స్ అండ్ అలాగే డెప్త్ సెన్సార్స్ వచ్చేసి అయితే 2 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. రెండిట్లో మనకి సేమ్ అనమాట. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టూ మొబైల్స్లో కెమెరా అయితే ఎక్సలెంట్ ఉంటుంది గైస్. బట్ మనకైతే పోకో X3 అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనకి 13 మెగాపిక్సెల్ అయితే అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే కొంచెం ఇంక్రీజ్ చేశారు వీళ్ళు. అందుకని మనకైతే టూ మొబైల్స్ని కంపేర్ చేసినట్టయితే మనకి పోకో X3 అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. సో మీకు ఇంకా కెమెరా గురించి డీటెయిల్గా కావాలి అంటే కొంచెం వెయిట్ చేయండి. మన తెలుగు కమ్యూనిటీలో అయితే చాలా మంది కంపారిజన్ వీడియోస్ అయితే చేశారు. అది చాలా మంది తెలుగు యూట్యూబర్స్ అయితే చేశారు గైస్. మీకు తెలుసు ఆల్రెడీ మనకి కంపారిజన్ వీడియోస్ అయితే వస్తాయి. మీరైతే అవి చూడండి. అంటే ఎవరైనా కెమెరా కోసం మొబైల్ తీసుకోవాలి అనుకుంటే ఈ టూ మొబైల్స్లో వెయిట్ చేయండి. ఆ కంపారిజన్స్ చూడండి. మీరు ఆ కంపారిజన్ చూసి ఏ కెమెరా ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అనేది టోటల్గా చూసేసుకొని మీరైతే కెమెరా అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ మనం ఈ టూ మొబైల్స్ యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ రియల్మీ 7 Proలో చూసుకున్నట్టయితే 4500 mAh బ్యాటరీ అనమాట. ఇది వచ్చేసి మనకి 65 watts డాట్ ఛార్జింగ్ సపోర్టింగ్ అయితే చేస్తుంది. అండ్ అలాగే పోకో X3 చూసుకున్నట్టయితే మనకైతే ఇది 6000 mAh బ్యాటరీ అనమాట. ఇది 33 wattsకి అయితే సపోర్ట్ చేస్తుంది గైస్. మనం బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే మనకి రియల్మీ 7 Pro వచ్చేసి 4500 అనమాట. బట్ దీన్ని కూడా మనం అయితే 1 day వరకు యూస్ చేయొచ్చు బ్యాటరీ. అదే మనం పోకో X3 చూసుకున్నట్టయితే 6000 mAh అనమాట. సో మనం బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకి పోకో X3 అయితే బెటర్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టూ మొబైల్స్లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అండ్ అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి గైస్ టూ మొబైల్స్లో. అండ్ నెక్స్ట్ మనం పోకో X3లో చూసుకున్నట్టయితే సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అండ్ అలాగే హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంటుంది అనమాట. అంటే
పెట్టుకుంటే ఒక సిమ్ పెట్టుకోవాలి, ఒక మెమరీ కార్డ్ పెట్టుకోవాలి, లేదంటే 2 సిమ్స్ పెట్టుకోవాలన్నమాట. అదే మనం రియల్మీ 7 Pro చూసుకున్నట్టు మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది అండ్ అలాగే ట్రిపుల్ సిమ్ స్లాట్ అయితే ఉంటుంది గైస్. అంటే మనకి 2 సిమ్ కార్డ్స్ పెట్టుకోవచ్చు అండ్ అలాగే 1 మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ అలాగే 2 మొబైల్స్ వచ్చేసి మనకైతే 4G అనమాట, 5G అయితే ఏముండదు, 4G సపోర్టింగ్ మొత్తం. అండ్ నెక్స్ట్ మనం పోకో X3 చూసుకున్నట్లయితే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ MIUI 12 అయితే వస్తుంది గైస్. అండ్ అలాగే IR బ్లాస్టర్ కూడా అయితే ఉంటుంది గైస్ మనకి పోకో X3లో. అండ్ నెక్స్ట్ మనం రియల్మీ 7 Pro చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ రియల్మీ UI తో అయితే వస్తుంది గైస్. సో ఇది గైస్ మనకి డీటెయిల్గా కంపారిజన్ వచ్చేసి. సో ఇప్పుడు మీరు ఏ మొబైల్ బెటర్ అని నన్ను అడిగినట్టయితే మీకు ఒకవేళ ఆండ్రాయిడ్ డిస్ప్లే అండ్ అలాగే 65 వాట్స్ డాట్ ఛార్జింగ్ సపోర్టింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవి ఉండాలి అనుకుంటే మీరైతే ఖచ్చితంగా రియల్మీ 7 Pro అయితే తీసుకోండి గైస్. అండ్ లేదు నాకు వాల్యూ ఫర్ మనీ కావాలి అనుకుంటే మాత్రం మీరైతే పోకో X3 అయితే తీసేసుకోండి గైస్. మనకి రియల్మీ 7 Pro కూడా మంచి డివైజే, కాకపోతే మనకి 17,000లోనే పోకో X3 ఇంకా బెటర్ ఫీచర్స్ తోటి అయితే మనకైతే 17,000కి అయితే లభిస్తుంది గైస్. సో అందుకని ఒకసారి అయితే ఆలోచించండి. ఖచ్చితంగా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ అలాగే సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే ఇవి కావాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే మీరైతే తీసేసుకోండి రియల్మీ 7 Pro. లేదంటే నాకు వాల్యూ ఫర్ మనీ కావాలని చూసుకున్నట్టయితే మీరైతే పోకో X3 అయితే చూసుకోవచ్చు. మనం కెమెరా పరంగా చూసుకున్నా, నెక్స్ట్ ప్రాసెసర్ పరంగా చూసుకున్నా, బ్యాటరీ పరంగా చూసుకున్నా మనకైతే పోకో X3 అయితే బెటర్గా అయితే ఉంది గైస్. సో ఇప్పుడు మీకు టోటల్గా అర్థమైంది, మీరే ఆలోచించండి ఒకసారి. వాల్యూ ఫర్ మనీ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పోకో X3 అయితే ప్రిఫర్ చేసుకోండి గైస్. అండ్ ఈ 2 మొబైల్స్ యొక్క బేస్ వేరియంట్ కాస్ట్ చూసుకున్నట్టయితే మనకి పోకో X3 వచ్చేసి అయితే మనకి బేస్ వేరియంట్ అయితే 17,000 అయితే ఉంది గైస్. అదే మనం రియల్మీ 7 Pro చూసుకున్నట్టయితే మనకైతే బేస్ వేరియంట్ వచ్చేసి 20,000 వరకు అయితే ఉంది. ఇది గైస్ మీకైతే ఇప్పుడు క్లియర్గా ఈ 2 మొబైల్స్ యొక్క డిఫరెన్స్ ఏంటనేది అయితే మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది గైస్. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.